అందరికీ నమస్కారం అండి. చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఆ సమస్యల నుంచి బయటపడడం కోసము అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. అలాంటి చేసే పరిహారాలలో ఒక ముఖ్యమైన పరిహారాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా నిమ్మకాయలుంటాయి. ఈ నిమ్మకాయలను ఉపయోగించి ఏర్పడిన కష్టాల నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలు చేసినట్టయితే చాలా మంచి ఫలితాలొస్తాయి. నిమ్మకాయతో ఏ పరిహారాలు చేసినట్టయితే ఆర్థిక కష్టాల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా నిమ్మకాయతో ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనము ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే నిమ్మకాయ మిమ్మల్ని క్షణాల్లో ధనవంతులను చేయగలుగుతుంది. అది ఎలా అని అనుకుంటున్నారు కదా! ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక గాజు గ్లాసులలో నీళ్లు పోసి, ఒక పండిన నిమ్మకాయ అందులో వేసి, పూజా గదిలో కానీ, ఇంట్లో ఈశాన్య మూలలో కానీ ఆ గ్లాసును పెట్టాలి. ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థికంగా మీకు చాలా మంచి ఫలితాలొస్తాయి. వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి. శుక్రవారం రోజు స్త్రీలు పూజ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టాలి. తర్వాత ఈ నిమ్మకాయని పూజా గదిలో దేవుని ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. చాలామంది వారంలో ఒకరోజైనా ఉపవాసం ఉంటూ ఉంటారు. అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజు ఒక నిమ్మకాయ తీసుకొని పూజా గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకాలు వేస్తూ మీ మనసులో ఉన్న కోరికను తెలుపుకోవాలి. అలా చేసినట్లయితే మీ కోరిక తప్పకుండా త్వరలోనే నెరవేరుతుంది. ప్రతి శుక్రవారము ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. తరువాత ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని 2 బద్దలుగా కట్ చేసి ఒకదాని మీద కుంకుమ, ఒకదాని మీద పసుపు వేసి ప్రధాన ద్వారానికి 2 వైపులా పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది. నిమ్మకాయ దీపము చాలా శక్తివంతమైనది. ఈ రోజుల్లో నిమ్మకాయ దీపము చాలా శక్తివంతమైనది. అయితే నిమ్మకాయ దీపాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో పెట్టకూడదు. ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ గనక నిమ్మకాయ దీపాన్ని వెలిగించినట్లయితే మీ కోరు మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా చాలా తొందరగా నెరవేరుతాయి. అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల ఇంటికి అదృష్టము, ఐశ్వర్యము లభిస్తుంది. ఈ నిమ్మకాయ దీపాన్ని ఎలా పెట్టాలంటే ముందుగా ఒక నిమ్మకాయ తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసి నిమ్మకాయ చెక్కలు ఉన్న గుజ్జంతా తీసేసి అందులో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి తరతరాలు తరగని ఐశ్వర్యం తప్పకుండా లభిస్తుంది. కొంతమంది ఎంత పని చేసినా కూడా వారికి కలిసి రాదు. అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఇంట్లో ఉంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు తీసుకొని దాని మీద నిమ్మకాయ ఉంచి ఇంట్లో ఏదైనా ఒక మూల ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమ్మకాయలు తీసుకొని గుడికి వెళ్ళండి. అక్కడ దేవుని పాదాల దగ్గర పెట్టి పూజ చేయించుకోవాలి. తర్వాత ఇంటి ప్రధాన ద్వారానికి 5 నిమ్మకాయలు గనక కట్టినట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. మీ ఇంటి మీద ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది. అయితే వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో నిమ్మ చెట్టు ఉండకూడదు. ముళ్ళు ఉన్న చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే అనేక సమస్యలు ఏర్పడతాయి. అందువలన ఎట్టి పరిస్థితిలో ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టును పెంచుకోకూడదు. ఇంటికి వెనక వైపు స్థలం ఉన్నట్లయితే అక్కడ నిమ్మ చెట్టు పెంచుకోవచ్చు. లక్ష్మీదేవిని గడపతో పోలుస్తారు కాబట్టి గడపను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు. పొరపాటున ఇంటి గడపను తొక్కినట్లయితే లక్ష్మీదేవి పొరపాటున ఇంటి గడపను తొక్కినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా నిమ్మకాయ పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే
మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.